కథ కాదు జీవితం. మీరందరూ టీవీ చూస్తున్నారు. మీలో చాలామంది శుభలగ్నం సినిమా చూస్తుంటారు. డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారు, హీరో జగపతి బాబు, రోజా, మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ఏంటంటే కంటెంట్, జగపతి బాబు భార్య ఆ అమ్మాయిని, నీకు డబ్బు కావాలా భర్త కావాలా? నాకు డబ్బే కావాలి, భర్త వేరే అమ్మాయితో ఉన్నా పర్వాలేదు, డబ్బు మాత్రం నాకు ఇచ్చేయండి అంటే, అందులో రోజా డబ్బులన్నీ తీసుకెళ్ళి జగపతి బాబు భార్యకి. ఆ కథ మీకు తెలిసే ఉంటుంది. సేమ్ ఇక్కడ ఇదే కథ. రాజు మొగుడు, లత ఈ అమ్మాయి భార్య, విజయ బయట అమ్మాయి. విజయ్కి రాజుకి సంబంధాలు ఉన్నాయి. ఈ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. నాకు రాజు డబ్బులు మొత్తం నాకు కావాలి, రాజు 10 రోజులు విజయ్ దగ్గరికి వెళ్ళినా నాకే పర్వాలేదు అని అగ్రిమెంట్ రాసి, ఇదిగో అగ్రిమెంట్ రాసి భర్తని అమ్ముకుంది నా భాషలో. ఇది ఎలా సాధ్యం? సినిమాలో సాధ్యం, నిజ జీవితంలో సాధ్యమా? సాధ్యమే అని అగ్రిమెంట్ చెబుతుంది. అది నిజమా కాదా, అగ్రిమెంట్ కరెక్టా కాదా, అసలు నిజమేంటి అని రాజు భార్య లతనే మనం అడుగుదాం. లత మనసులో ఏ అభిప్రాయం ఉంది, ఎందుకు అగ్రిమెంట్ రాసింది, బలవంతంగా రాపిచ్చారా, అసలు అది అబద్ధమా, అసలు నిజమేంటి, ముందు లతనే అడుగుతాం. నువ్వు చదువుకున్నావా? చదువుకోలేదు. ఏం చదువు. ఏ ఊరు నాన్న మీది? ఆలేరు. ఆలేరు అంటే ఇక్కడ యాదగిరిగుట్ట దగ్గర. నీకు రాజుకి పెద్దలు పెళ్లి చేశారా, ప్రేమ వివాహమా? పెద్దలు పెళ్లి చేశారు. పెద్దలు పెళ్లి చేశారు. పెళ్ళైన తర్వాత ఎన్నాళ్ళు సంతోషంగా ఉన్నావు నాన్న నువ్వు? సంవత్సరం మంచిగా ఉన్నాం సార్. సంవత్సరం మంచిగా ఉన్నారు. నీకు ఎంతమంది పిల్లలు? ఒక బిడ్డ ఒక కొడుకు సార్. కొడుకు కూతురు. సంవత్సరం బాగున్నారు. తర్వాత మీ ఇద్దరిలో ఎవరు బాగలేదు, ఎందుకు బాగలేదు, ఎందుకు గొడవలైన నువ్వు చెప్పు. ఇంత ఒక అమ్మాయి ఇంకో అమ్మాయిని కూడా కొన్నాడు సార్. రాజు బిడ్డ కొన్నాడు, తల్లి కొన్నాడు, ఇద్దరు కొన్నాడు. అట్లా సంవత్సరం మంచిగా ఉన్నాడు. మెల్లమెల్లగా చెప్పు లత. నాకు స్టార్టింగ్ లోనే చిన్న షాక్ ఇచ్చావు, నా మైండ్ అసలే దిమ్మరిపోయింది. ఈ రాజు ఒక ఆడేవును ఉన్నాడు అంటే, రాజు ఒక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. కాకుండా ఆ అమ్మాయి కూతురుతో కూడా అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. నిజమా? నిజం సార్. గవాయి సాక్షి కూడా చెప్పి. కాదు నాన్న, నిజమా? నిజం సార్. తల్లి కూతురుతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు సార్. మీ ఊళ్ళో? మా ఊళ్ళో. మీ ఊళ్ళో తెలుసా? అది తెలుసు సార్. ఇక్కడనే, ఇక్కడ మైలపట్నం దగ్గర ఉంటాం, మా ఇంటి దగ్గరనే. చుట్టుపక్కల తెలుసా? తెలుసు సార్. నీకు తెలుసు? తెలుసు. నీకు తెలుసా? రాజుకు తెలుసా? తెలుసు. అడగలేదా నువ్వు? నేను అడిగితే నన్ను కొట్టడం తిట్టడం నీకెందుకు అని. నీకెందుకు అని. నేను పని ఉండని పోయినా, అటు ఒక నైట్ 10 గంటలకు పోయినా, నైట్ 10 గంటలకు వెళ్తే నువ్వు ఈ టైంకి వచ్చి చూడు అవసరమా అని నన్ను మస్తు కొట్టిండు. అప్పుడు మాకు పిల్లలు కాలేదు. అట్లా ఇడాకుల కాడికి వచ్చినాం సార్. నాకు ఇడాకుల కాడికి వచ్చినాక మళ్ళీ నాకు డబ్బు కట్టలేక తీసుకొచ్చుకున్నాడు. నన్ను ఇడాకుల కాడికి వెళ్ళిపోయాం. మళ్ళీ 25 గదుల స్థలం కూడా అమ్ముకున్నాడు దాన్ని చేయబట్టి. నాకు 3 తులాల బంగారం పెట్టారు మా అమ్మ వాళ్ళు. 65,000 డబ్బులు తాడు కుదబెట్టుకున్నారు. పెళ్లి అయినాక వారం రోజులు కూడా అయితేనే మా 3 తులాల బంగారం కుదబెట్టుకున్నాడు. 65,000 డబ్బులు కట్టం కూడా ఇచ్చారు సార్. ఇవి కూడా తిన్నాడు, తాడు కూడా కుదబెట్టుకున్నాడు. ఉన్నారు సార్. వాళ్ళ నాన్న తెలుసు? ఇవి తెలుసు, అందరికి తెలుసు. వాళ్ళ నాన్నకు అమ్మకు అందరికి వచ్చాడు సార్. అత్త మామ అందరు వచ్చారు. తర్వాత చెప్పు నాన్న. మళ్ళీ ఒక సంవత్సరం విడాకుల కాడికి వచ్చినాక మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఒక సంవత్సరం ఉన్నాక నన్ను విడాకులు ఇచ్చుకొని ఆ సపనను చేసుకుంటా అన్నాడు సార్.
మళ్ళీ డబ్బులు కట్టలేక తోలుకొచ్చుకున్నాక ఇంటికి రాలేదు, ఇక్కడికి రాలేదు. అక్కడ కరీంనగర్ దిక్కు బయల పనికి వెళ్ళిపోయినాం సార్. మేమిద్దరం మేము బయల పనికి వెళ్ళిపోయినాక మా కొడుకు కడపలో పడ్డాడు సార్. మా కొడుకు పుట్టినాక 5 నెలలకో 6 నెలలకో ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చినాక కొన్ని రోజులు పని చేసినాక మళ్ళీ మా బిడ్డ పుట్టినాక మా బిడ్డ కడుపులో ఉన్నాక ఆ కేసు కొట్టేసినాం. కేసు అంతకుముందు కేసు ఉండే, మా పాప కడుపులో ఉన్నాక కేసు కొట్టేసినాం. కొట్టే అంటే కేసు కొట్టేసిన తర్వాత కొన్ని రోజులకు మాకు పని నడుతుంది సార్. పని నడిచిన పోలే ఇక కొన్ని రోజులకు మళ్ళీ ఈమె తీసుకొచ్చుకున్నాడు పనికి. ఈమె పనికి వద్దు, అది మేము పనికి వద్దు అంటే నన్ను ఆటోలో కడగొట్టిండు సార్. ఆమె నేను పనికి తీసుకొచ్చుకుంటున్నాను, నేను ఏం తప్పు చేస్తలేను, ఆమె వద్దు మనకు పనికి వద్దు అని అంటే నేను ఏం తప్పు చేస్తలేను, నేను పనికి తీసుకొచ్చుకుంటున్నాను, నాకు లేవరు దొరుకుతలేరు అని ఈమెను తీసుకొచ్చుకోండి సార్. నేను ఏ తప్పు చేస్తలేను అని నా పిల్లల మీద కొట్టేసింది సార్, నా మీద కొట్టేసింది సార్. నేను నా పిల్లల మీద కొట్టేసింది సార్. నా మీద ఆమె నాకు మళ్ళీ అన్న చెల్లెలు అవుతారు సార్. నా పిల్లల మీద నేను ఏ తప్పు చేస్తా, నేను మళ్ళీ నైట్ల పనికి వెళ్ళింది సార్. నైట్ల పనికి వెళ్తే రోజు నైట్ల పనికి వెళ్తే డబ్బులు ఏమంటే డబ్బులు ఆ సారు మళ్ళీ రాజు ఈ అమ్మాయితో నాకు ఏ సంబంధం లేదని కొడుకు కూతురు ఉట్టేసావా? వేసిన అప్పుడు నాకు ఆమెకు నాకు ఏం సంబంధం లేదు. వేసిన ఇంట్లో ఊక బ్యాలెన్స్ వద్దు, ఒట్టేసావు. వేసిన ఒట్టేసినప్పుడు చచ్చిపోయినా అలాగే ఉండాలి కదా, నువ్వు చచ్చినా అలాగే ఉండాలి. తిరిగి అమ్మాయి సంబంధం పెట్టుకోకూడదు కదా. బిడ్డ మీద ఒట్టేసినప్పుడు, కొడుకు మీద ఒట్టేసినప్పుడు నీకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా బిడ్డ చచ్చడం తొట్టు అంటే కొడుకు చచ్చడం తొట్టు అన్న తర్వాత వేరే అమ్మాయితో ఏ అమ్మాయితో నాకు సంబంధం లేదన్నావు, ఆ అమ్మాయితో పెట్టుకుంటే నువ్వు ఎలాంటి అడుగు నువ్వే క్వశ్చన్ చేసుకో, మళ్ళీ వస్తాను నీ దగ్గరికి. ఈ పనికి వద్దు, మా పక్కింట్లో మా అత్త మా మామని అడిగితే పనికి వద్దని చెప్పినావు సార్, పనికి వద్దని అంటే నువ్వు ఎవ్వరు పనికో సాలేనే అనుమానం పెడతావా, మా కొడుకు మీద నువ్వు ఎవ్వరు పనికో సాలే మీదే అనుమానం పెడతావా అని మా అత్త మా మామ నన్నే తిట్టారు సారు. నన్ను ఆటోలో కడగతూ కొట్టిను, మస్తు కొట్టి నాకు అదే కావాలి. మళ్ళీ ఆఖరికి ఇక లేచి మళ్ళీ ఈ గొడవలు అయినాక 4 నెలలు మళ్ళీ మేము అటు ఇటు తీసుకుపోయాను. మందు పెట్టి మలుపుకున్నది, మాయ చేసి మలుపుకున్నది ఈమె. మళ్ళీ మందు ఉన్నదని మా ఊర్లో తీసుకుపోతే మా ఊర్లో కూడా ఫోన్ చేసి పిలిపించుకున్నది. మా ఊర్లోకి పోయినాక 2 ఊర్లకు వచ్చినాక వెళ్ళిపోయారు. 4 నెలలు వెళ్ళిపోయారు. ఈమె బిడ్డ ఈమె ఆయన 4 నెలలు వెళ్ళిపోయారు. కాదు ఇలా మొగ 20 ఏళ్ళ కొడుకున్నాడు, 20 ఏళ్ళ కొడుకున్నాడు, 18 బిడ్డ ఉన్నది ఈమె. వీళ్ళ మొగడు వదిలిపెట్టింది, వీళ్ళ మొగని పుట్టారు. ఉన్నాడు ఇక్కడ ఉంటాడు ఆయన. అక్రమ సంబంధం ఉన్నాడు మొగడు, తెలుసు, నాకు తెలుసు, అబద్ధం కాదు, తెలుసు. ఇక్కడ ఉన్నాడు కానీ వీళ్ళ ఊర్లో ఏ ఊరో విడాకులు కూడా కాలేదు. అదే తెలుసా? ఏమో సార్ తెలియదు మనకు, తెలుసో తెలియదు మనకు తెలియదు సారు, తెలియదు సారు. విడాకులు అయినాయో కాలేదు, పెళ్ళైందని తెలుసు, డయాబెటిక్ కూడా ఉన్నాయని కూడా తెలుసు. నీ ఎత్తు కొడుకున్నాడు తెలుసా? నా ఎత్తు కొడుకు ఎక్కడ ఉండు సార్, 12 సంవత్సరాల అబ్బాయి వాళ్ళ నాన్న ఏమిటి ఉండు, ఇలాగ అక్కడ విడాకులు అయిపోయినాయి. అక్కడ అబ్బాయి ఉంటాడు, ఇక్కడ పాప ఉంటది. ఉన్నాయా అమ్మాయిని అడగ పేపర్ నువ్వు చెప్తున్నావు కదా పేపర్లు ఉన్నాయని. ఉన్నా ఆల్రెడీ వెళ్ళిపోయారు మొత్తం. చూపించు విడాకులు. ఇప్పుడు ఈమె అగ్రిమెంట్ రాసింది ఒకటి, పేపర్ పట్టుకొచ్చా. ఈమెకి కోర్టుకి వెళితే కోర్టులో విడగొట్టారు అని పేపర్ ఉంటే చూపించు. పంచాయతీలో ఎంక్వైరీ చేసాను సార్, పోలీస్ స్టేషన్లో నన్ను అయినాయి. ఇంతకుముందు పోలీస్ స్టేషన్లో వారం రోజులు పంచాయతీ అయిపోయింది, అంతే అయిపోయింది. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు బతుకు జట్కా బండి ప్రోగ్రాంలో కూర్చున్నావు. ఎవడేం మాట్లాడినా నిజాయితీగా మాట్లాడుకోవాలా, తప్పైనా తప్పును ఒప్పుకోవాలా, నిజమైన ఒప్పుకోవాలా. ఒప్పుకుంటే ఇక్కడ ఎవరికైనా పర్మనెంట్గా న్యాయం జరుగుద్ది. నువ్వు ఒక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు ఆ అమ్మాయికి వేరే మొగుడు ఉంటే, వీళ్ళిద్దరికి వేరే పిల్లలు ఉంటే, కూతురు ఉంటే నువ్వు ఎలా తెచ్చుకున్నావు నాకు తెలీదు. కానీ విడాకులు ఏమీ చెప్తున్నావు. ఏ కోర్టులో ఈ అమ్మాయికి విడాకులు ఇచ్చారు చట్టపరంగా ఆ పేపర్ చూపించు. ఉన్నాయా? లేవు సార్. ఎందుకు లేవు? అంతే రాక మేము ఇక్కడ దాకా ఎంక్వైరీ చేయలే, లేవు. అంటే ఒక అమ్మాయి దొరికింది, తేరగా ఉంది, ఈమె చేసిన దానికి చెప్పు. అలా చెప్పొద్దు. ఈమె చేసిన దానికి ఇక్కడికి వచ్చిన ప్రతి వాడు ఇదే కోల. వేరే దాంతో ఉంటాడా పెళ్ళవనంగానే దెయ్యంలా కనపడుతుంది.
ఈమె చేసింది పనికి నేను తిట్టాను. ఇదొద్దు రీతను. విడాకులు అయినాయా కాదా అవలేదు చెప్పమ్మా. మా వెళ్ళిపోయిన కాడికి వెళ్ళినాం. మా అత్త మా మామ మా గలీలో ఇద్దరు ముగ్గురు వెళ్ళి వీళ్ళిద్దరు ఉంటారు అక్కడ. ముగ్గురు ఉన్నారు. ఈమె బిడ్డ కూడా, ఈమె బిడ్డ, ఈమె ఆయన వేరే ఇక్కడ మేడ్చల్ దిక్కు వెళ్ళిపోయింది. అమ్మా విజయ, నీ కొడుకు వయసు ఎంత? 14 సంవత్సరాలు. ఎక్కడున్నాడు అబ్బాయి? మా ఫస్ట్ ఆయన మా ఆయన కాడ ఉన్నారు సార్. అమ్మాయి నా దగ్గర ఉంది. ఎంత వయసు? ఇప్పుడు 12 సంవత్సరాలు అయింది. అయింది సార్. 10 సంవత్సరాలకే మనిషి అయింది. వయసు చెప్పదు అయితే పెద్ద అమ్మాయి కింద లెక్క. అయింది సార్. అంటే అమ్మాయికి అన్ని ప్రపంచం తెలుసుద్ది. ఏంటంటే ఆడపిల్లకి ప్రపంచం మొత్తం తెలుసుద్ది. ఏది మంచి ఏది చెడు, నా తల్లి ఎలా ఉంటుంది, నా తల్లి మా నాన్నతో ఉంటుందా కాకుండా వేరే వాడితో ఉంటుందా, ఇవన్నీ ఆ బిడ్డకి తెలుస్తాం. అర్థమైందా? తల్లి ఏమి చేస్తుందో అదే బిడ్డ నేర్చుకుంటుంది. అది నీకు చెప్పదలుచుకున్నా. ఏ చెప్పు. మళ్ళీ వెళ్ళినాం, వాళ్ళని పట్టుకొని వచ్చినాం. అక్కడ ఊర్లోకి వెళ్ళి పట్టుకొని దొరికారు. దొరికితే పట్టుకొని వచ్చినాము. పట్టుకొని వచ్చినాక మా ఇంటికి తీసుకొని వచ్చారు. మేము ఒక ఆటలు వచ్చినాము, వీళ్ళొక ఆటలు వచ్చారు. వచ్చి ఇంట్లోనే ఉన్నారు. మేము ఇంట్లో గొడవ చేస్తుంటే మా ఇంటి దగ్గర వాళ్ళు వాళ్ళని పిలిస్తే వాళ్ళని తిడుతుండు. ఎందుకు వచ్చారు, ఏమున్నది, నడువురు అని తిడుతుండు ఆయన. మా ఇంటి వాళ్ళని వచ్చి చూస్తే మళ్ళీ గొడవ పెట్టుకుంటే మా ఇంటి గల్లోళ్ళు ఫోన్ చేస్తే పోలీసులకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి రాజుని పట్టుకెళ్ళారు. మరి దాన్ని వదిలిపెట్టామంటే ఈమె గుండె జబ్బు ఉన్నది, ఎక్కువ బతుకది, 2 నెలలు బతుకుతుంది, 3 నెలలు బతుకుతుంది. అది నేను టాబ్లెట్లు చేస్తున్నా నెలకు, గుండె జబ్బు ఉన్నది, చచ్చిపోతుంది, అది బతుకది. ఇప్పుడు ఒప్పుకోవా, అది ఎక్కువ బతుకది, సంతకాలు పెట్టవా, నేను చచ్చిపోనా బతకాలా అని అన్నాడు సార్. అన్న వాళ్ళని సంతకాలు పెట్టిన సార్. అన్న వాళ్ళ సంతకాలు పెట్టిన. మళ్ళీ మా పిల్ల లేదు సార్. టెన్షన్ పడితే హార్ట్ పెయిన్ వస్తుంది సార్. నీకు హార్ట్ జబ్బు ఉంది? జబ్బు పెయిన్ వస్తుంది. అదే చెప్పాడు. నువ్వు తొందరగా చచ్చిపోతావు, చచ్చిపోయిన తర్వాత నీతో ఉంటాను అని చెప్పాడు. అది విషయం తెలుసుకుంటారు కదా. ఇక మళ్ళీ ఇక ఒప్పుకోమంటే ఒప్పుకున్నా సార్. సంతకాలు పెట్టమంటే పెట్టిన పోలే. వాళ్ళు ఇక్కడ ఒక వారం అక్కడ ఒక వారం అని పోలీసులు చెప్పారు సార్. సరే తీ అని మారతాడు కావచ్చు, నమ్మకూడదు, మారతాడేమో, దాన్ని ఉంటాడేమో, వదిలిపెట్టి 2-3 నెలలు పోయినాక అని నేను అనుకున్నా సార్. ఇక్కడ పోలీసులు ఏం చెప్పారు, ఇక్కడ ఒక వారం అక్కడ ఒక వారం అంటే బలవంత సార్లు చెప్తే ఒప్పుకున్నా సారు. ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ పని చేసినప్పుడు ఈమెకి ఇవ్వాలి, అక్కడ పని చేసినప్పుడు ఆమెకి ఇవ్వాలి డబ్బులు అని చెప్పిండు సార్. ఫీజు నా భర్త నాకు కావాలి సారు, చిన్న పిల్లలు సారు, నేను మొన్న పనికి వెళ్తే ఇక్కడ దాకా మట్టి ఊళ్ళింది సారు, నేను బతకలేను సారు, నా భర్త నాకు కావాలి సారు, నాకు ఏం తెలియదు సారు, నా చిన్న పిల్లలు. అర్థమైపోయింది. నిన్ను కొన్ని ప్రశ్నలు వేస్తా, ఏ బాధపడకుండా నిజమా కదా చెప్పు. ఇప్పుడు నీ మొగుడికి వేరే కూతురు సంబంధం ఉందన్నావు, వాస్తవిగా ప్రమాణ సాక్షిగా చెప్పు. ప్రమాణ సాక్షిగా నీ బిడ్డల సాక్షిగా ఉంది, పట్టుకున్నావు, గొడవైంది. ఇప్పుడు నెక్స్ట్ అమ్మాయి దగ్గరికి వచ్చాడు, అంతేగా? ఈ అమ్మాయి కూడా విడాకులు ఇవ్వని భర్తను వదిలిపెట్టేసి వస్తే ఈ అమ్మాయి పక్కన ఈ 2 పాపాలు చేశాడు, అయిపోయింది. నిన్ను వద్దంటానికి నువ్వు శుభ్రంగా ఉన్నావు, అందంగా ఉన్నావు, సంసార పక్షంగా ఉన్నావు, బుద్ధిమంతురాల్లో ఉన్నావు. నీ భర్త నిన్ను కాదనుకోని వేరే అమ్మాయితో కారణం ఏమైంది, నీకేమైనా ఐడియా ఉందా? కారణం లేదు. మగాళ్ళకు ఉన్న జనంలో పిచ్చ. సరే, నీ భర్త అన్ని తప్పులు చేస్తున్నాడు, నువ్వు జీవితంలో ఎప్పుడైనా తప్పులు చేసావా? చేయలేదు సార్. ఏ బాయ్ ఫ్రెండ్ నీకు లేడు? లేడు. నిజాయితీగా బతుకుతున్నావు. ఏమన్నావా? ఫోన్ చేసి దొరకబట్టినా సార్. ఏం దొరకబెట్టావు? ఫోన్ మాట్లాడుతూ ఫోన్ మాట్లాడుతూ దొరకబట్టినా. ఏం మాట్లాడింది ఫోను? వేరే మొగంతో ఫోన్ మాట్లాడుతుంటే గట్టిగా సార్ ఏమన్నది నువ్వు చెప్పింది మెల్లి చెప్పు, డ్రామా వద్దు. నీ భార్య వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే నువ్వు విన్నావు. ఏం మాట్లాడుతుంటే విన్నావు? చెప్పు, మాటలు చెప్పు. హలో లత, ఎక్కడ పోతున్నావు? ఏం కాదనండి. నేను ఎక్కడ పోతున్నారా? నేను ఎక్కడ పోతే ఇంట్లో అనుకుంటున్నారా? నేను ఇంట్లోనే ఉన్నారా? ఇప్పుడు మా ఆయన వస్తాడు, ఫోన్ చేయకురా, నువ్వేం చేయకురా అన్నది. 2 మాటలకు అరే వాళ్ళు మాట్లాడే ఆడంటుండు. అయితే కొంచెం పెద్దనే సౌండ్ వస్తుంది, మాట్లాడు అంటుంటే మా ఆయన వచ్చినట్టు గేట్ సప్లై అయింది, బండి సప్లై అయింది, మా ఆయన వచ్చినట్టు పెట్టే అన్న కొద్ది ఫోన్ పెట్టేసింది. ఫోన్ పెట్టేసినాక ఏం చేస్తుండు, నేను వచ్చి అడుగుతాను, నన్ను ఎవరితో మాట్లాడుతున్నాను, ఫోన్ ఎవరితో. నీ భార్య ఎవరితో మాట్లాడుతుంటే
అరే బయట గేట్ సౌండ్ అయింది, నా మూడో తోడు పెట్టేయమంటే పెట్టేసింది. నువ్వు బైక్ మీద వస్తానే వీళ్ళ మాట్లాడినావా ఇంట్లో వాళ్ళ మాటలో? ఇంట్లోకి వచ్చి ఆల్రెడీ సప్పుడు అవుతుంటే వచ్చి కూడా ఏరే సప్పుడు అవుతుంటే వచ్చినట్టు ఉన్నట్టున్నది. కాదయ్యా, నువ్వు బైక్ వస్తే సౌండ్ ఏమై కనపడుద్ది, నువ్వు తలుపు తిట్టే సౌండ్ ఏమై కనపడుద్ది. ఇట్లనే గేటు విన్నా, నాకు చెప్తా విను, నాకు తెలుసు ఏ గేట్లో నాకు ఇల్లు ఉన్నాయి. నువ్వు బైక్ మీద వస్తుంటే బైక్ సౌండ్ వినపడుద్ది కదా. నువ్వు ఊరు బయటే బైక్ ఆపేసి నడిపించుతావు కదా. నువ్వు బైక్ సౌండ్ ఇంటి ముందుకు వస్తే 100% నీ పెళ్ళాం సౌండ్ లేకపోతే వింటది. నువ్వు తలుపు తీస్తుంటే 100% వింటది. ఏ అమ్మాయినా అక్రమ సంబంధం ఉంటే తలుపులు తెరిచి, గేట్లు తెరిచి, తనుండే డోర్ తెరిచి, పెద్ద రోడ్డు మీద ఇన్ను పడుకుంటూ ఏమిరా ఏం చేస్తున్నావురా నీకున్నా అని ఏ ఆడది మాట్లాడదు నాకు తెలిసి. కానీ నువ్వు బైక్ మీద వస్తుండగానే ఈ మాట వినేసావని చెప్పేసావు. ఏమైంది సార్ అంటే బైక్ మీద సప్పుడు వస్తుంది, నువ్వు ఫోన్ పెట్టాయి అంటే మాకు గేట్ లేదు సార్, గేట్ ఉంది కూలిపోయింది. కూలుతున్నా నీ బైక్ సౌండ్ వినపడుతుందిగా. అయితే నా బైక్ లేదు సార్, ఏరో బైక్ మీద వచ్చి దిగి వెళ్ళిపోయి నాకు బైక్ లేదు అంటే వేరే వాళ్ళ బైక్ సౌండ్ రాదా? వచ్చి దిగి వెళ్ళిపోయిన తర్వాత ఆలో కావచ్చు అని అంటుంది. ఆల్రెడీ నాకు వచ్చి 3 నిమిషాలు 4 నిమిషాలు అవుతుంది. ఇను మాట మాట్లాడే 2 మాటలైనా నిజాయితీగా అదే ఆడుతుంది సార్, నిజంగా ఇను ఆపు. మాట్లాడే 2 మాటలు కూడా నిజాయితీగా మాట్లాడాలి. నీ బైక్ ఏ బైక్ మీద నువ్వు వచ్చినా ఆ బైక్ సౌండ్ వస్తుంది. తప్పు చేసి ఆడది సౌండ్ ని టక్కన ఆపేస్తుంది. ఎవరని చూస్తుంది, మొగుడు చెవులో పెట్టుకోండి ఫోన్ తెస్తే. నీ భార్య ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకుంటే వాడితో ఉంది అని నీకు సాక్ష్యం ఉంటే చూపించు. ఫోన్ మాడుతుంటే మట్టుకున్నా సార్ ఏమని గట్టిగా అడిగిన, గట్టిగా అడిగేసరికి ఏంది ఏం కథ ఏం నడుస్తుంది, నేనంటే తప్పు చేసిన అయిపోయింది. నువ్వేం చేస్తున్నావు అంటే నా తప్పు అయింది, మా రామచంద్రపురం మా అన్న ఉంటాడు, మొన్న దోస్తులు చేసిండు నాకు ఎప్పటి నుంచో మాట్లాడతాడు. ఇది తప్పని ఒప్పుకుందా? ఒప్పుకుంది. ఇది నువ్వు అంటే ఆయనతో అక్రమ సంబంధం ఉందా అమ్మకి? ఒప్పుకుంది నా తప్పని, అక్రమ సంబంధం ఉందని ఒప్పుకుంది. ఏమ్మా చెప్పు, నీకు వేరే అబ్బాయితో అక్రమ సంబంధం ఉందా? లేదు సార్, మా అన్న వాళ్ళ దోస్తు ఆడు ఇద్దరు కలిసి మాట్లాడారు. మాట్లాడితే నేను మాట్లాడినా సార్, మా అన్న కొడుకు మాట్లాడిండు, వాడు మాట్లాడినాక బెదిరిస్తే ఇంకోసారి చేయండి సార్ అను, ఇంకోసారి చేయండి సార్ రాజు, నా తప్పైంది అని నేను అన్న. ఇదే ఒకటే మాట. మా అన్న కొడుకు ఇంకొకడు మాట్లాడారు సార్. వాడు ఎప్పుడు మీ ఇంటికి వచ్చి మా ఇంటికి లేవు, చూడలే. ఓన్లో ఫోన్ మాడితే అక్రమ అంట కడుతున్నాడు అంతేగా. నీకు సిగ్గని పీట్లా, 2 బిడ్డలు కన్నావు, ఇంకా నువ్వు పెద్ద పనులు చేసి ఇక్కడ 10 మందిలో ఒక మంచి భార్యను పట్టుకొని నా భార్య కూడా చెప్తున్నావా? మంచి భార్యను అయితే నన్ను పెళ్లి చేసుకున్నాక ఒక టార్చర్ సార్ నాకు. ఈ భార్యతో ఒకళ్ళు గురం లేక అంతది నన్ను. పోరా నువ్వు నాకు వద్దాన్ని ఈ భార్య. నీ భార్య మంచిది కాదు, నువ్వు ఉత్తముడివి. ఆమెతో ఎందుకు అంటే పెళ్ళా ఉంది నీకు ఉంది. నాకు ఈమెమనేది అరే నాకు కుదర, నాకు అవసరం వెళ్ళిపోమనేది. అట్లా 2 రోజులు టార్చర్ చేస్తుంది సార్ నన్ను. ఎందుకు వెళ్ళిపోమందమ్మా నిన్ను? ఎందుకు వెళ్ళిపోమంది ఒకసారి చెప్పు, ఎందుకు వెళ్ళిపోమంది నా వాళ్ళు? ఏమ్మా చెప్పు నాన్న, వస్తానా? కాదు, నీ భార్య ఉంది, విను చెప్పేది విను. నీ ఇష్టపడి పెళ్లి చేసుకున్నావుగా? చేసుకున్నావు సార్, ఇష్టపడి చేసుకున్నప్పుడు ఈ అమ్మాయితో కాపురం చేయకుండా ఎవరు వాళ్ళతో ఎందుకు? దాని కూడా చెప్తా సార్, అలాగే కూడా ఏంటంటే చెప్తా. స్టార్టింగ్ లో కొత్తలో ఏమైందంటే నాకు కొంచెం పరిచయం అయితే ఏమైంది, ఇట్లనే పనికొస్తున్నాం చేస్తున్నాం అంటే ఆ పాప కూడా పెద్ద అమ్మాయి ఏం కాదు, చిన్న అమ్మాయి, 9 నెలల అమ్మాయి, 9 సంవత్సరాల అమ్మాయి. మామూలుగా వాళ్ళ ఆయనే మేస్త్రి. మేస్త్రి అయితే ఏమైందంటే ఇట్లా మనకు మంది కావాలి, అది కావాలి, ఇది కావాలంటే మనకు అరేంజ్మెంట్ చేస్తుండే ఆయన లేబర్ కావాలని. అలా పోతుంటే ఏమైందంటే వీళ్ళు ఏం చేసుకోరు, రోజు అలా పోతుండు చేస్తుండు, తింటుండు చేస్తుండు. మామూలుగా ఏం చేస్తున్నావు అంటే పనికొచ్చి వచ్చినాక ఆయనతో మాట్లాడి వస్తున్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు అక్రమ సంబంధం పెట్టు. నేను అక్కడికని చెప్పినా నాకు తెలియదు, నేను పోతలేను. అయితే ఈ గొడవలు ఏమైందంటే వాళ్ళతో నేను అక్రమ సంబంధం ఉందని వీళ్ళు నాకు పంచాయతీ కూడా పెట్టారు. పంచాయతీ పెట్టి నాకు ఏమైనా 20 గజాల ప్లాట్ అన్నారు వీళ్ళు. ఈ ప్లాటు పంచాయతీ కోసం అమ్మలే, కొంచెం అప్పుల వల్ల వేరే పని వల్ల అమ్మినాం. ఈమె పుస్తల తాడు చూసినావా, అది ఆ అమ్మాయికి అమ్మలే. అది చెప్పొద్దు, ఈ అక్రమ సంబంధం గురించి చెప్పు. ఇప్పుడు దానివల్ల సారీ ఇవన్నీ బయట దీనివల్ల వచ్చేది అన్ని సంబంధం లేదు అస్సలు లేదు సార్. పుట్టించింది.
అది ఈ అమ్మాయితో అక్క సంబంధం లేదు, ఓన్లీ పుట్టించింది. ఏమో కాదు, విను. పుట్టించింది. నువ్వు చెప్పింది నిజం అనుకుంటే, నువ్వు నిజాయితీ పడితే ఈ అమ్మాయితో కూడా నీ సంబంధం ఉండదు. ఈ అమ్మాయి నీ చెల్లెలతో సమానం. అంతే కదా మరి. నువ్వు నిజాయితీ పడువి. పెళ్ళాం చెప్పింది అబద్ధం, వేరేతో నా సంబంధం లేదు, నా భార్యతోనే సంబంధం అన్నావు కాబట్టి చబాష్. ఇప్పుడు విజయ నీకు చెల్లెలతో సమానం. నువ్వు అమ్మాయి సంబంధం లేదు ఇప్పుడు అలా చెప్పు. అంతేగా? వాళ్ళ నాకు సంబంధం ఉంది కానీ వాళ్ళకి నాకు సంబంధం లేదు సార్. కాదు, ఈమె నాకు సంబంధం ఉంది. ఎదవా ఎప్పుడైనా ఎదవే. ఎదువే. ఎదవ వేషాలు వేసినవాడు పచోడు చేస్తాడు. ఇక ఇప్పుడు నువ్వు వాళ్ళకి లేరు కాబట్టి, వాళ్ళు దొరకలేదు కాబట్టి నువ్వు వాళ్ళ పక్కన పెట్టేస్తున్నావు. ఇప్పుడు విజయ అంతమంది ఏమన్నావు, బిడ్డ మీద ఉట్టేశావు. ఈ అమ్మాయితో సంబంధం లేదే, సంబంధం లేదే, సంబంధం లేదే. చివరికి ఏంది, ఈ అమ్మాయితో సంబంధం పెట్టుకొని ఈ అమ్మాయి మొగుడు నెలకొట్టించావు, ఈ అమ్మాయి బిడ్డల పక్కన పడేశావు, ఈ అమ్మాయి పెట్టుకొని ఇంత మధ్యలో పెళ్ళాం గురించి నీచంగా మాట్లాడుతున్నావు. ఈమెకి ఆల్రెడీ మొగుడు ఉన్నాడు, ఇద్దరు బిడ్డల కంది, విడాకులు తీసుకోవాలా, నువ్వు అందగాడివి దొరికావు. పెళ్ళాప్పుడు నల్లగుంది, పెళ్ళామని ఎవడు ఫోన్ చేసినా మొగుడే, ఎవడు ఫోన్ చేసినా ఇంకే. ఆమె మాత్రం కొడుకు మీద కూతురు మీద ఉట్టేశావు. ఎలాంటి ఉట్టేశావు, అమ్మ నిజంగా నాకు సంబంధమే లేదు, నా చెల్లితో సమానం అని. పెళ్ళాం అందని, పెళ్ళాం తుడుతుందని ఎవడన్నా బయట అమ్మాయితో సంబంధం పెట్టుకుంటాడయా? పెళ్ళామంటే పెళ్ళనే కదా సార్. మహా రౌడీని పంపించి మాగా ఇంటి మీద వేసి పంపించే పరిస్థితి తెస్తేనే అలా చేసింది ఈ పెళ్ళం. నీలో నిజాయితీ ఉంటే పెళ్ళామే కాదు, ఊరు మొత్తం నువ్వు ఎదపి అన్నా కానీ నీలో నియత్తుంటే ఆమె చేయి నువ్వు ముట్టుకో. ఎందుకంటే పరాయి స్త్రీ, ఆమె మూడు ఉన్నాడు, పెళ్లికి వచ్చిన కూతురుంది, కూతురుంది, ఒక కొడుకున్నాడు, భర్తకి విడాకులు ఇవ్వలా, వాళ్ళ గోళాలు పడుతున్నారు. నువ్వేంటున్నావు, పనికి పిలిచినా ప్రతి ఆడదాంతో సంబంధం పెట్టుకుంటున్నా. నువ్వు ఈ అమ్మాయినే ఇంత మోసం చేసినవాడివి, మోసం చేయడం గొప్ప. ఏమయ్యా, ఎవరో పెళ్ళాన్ని నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నావే, ఆ చిన్నతో పిల్లతో పెట్టుకోమని ఏంటి నమ్మకం? నీ బతుకు తెలిసిపోతుంది. అవి తప్పించుకోవడానికి ఈ పిల్ల మీద పట్టుకొని ఆ పిల్లతో ఫోన్లో మాట్లాడిందండి, అందుకని నాకు అనుమానం వచ్చింది. అందుకని నాకు ఆమె మీద కూడా నాకు అనుమానం వచ్చింది. నేను ఇది చూశాను ఇక్కడ బతుకు చట్కబట్టిలో. ప్రతి విధవ పెళ్ళా ఉండగా దేని దాంతో అక్రమ సంబంధం పెట్టుకొని ఈడకి వస్తే ఏం అనలేక, నా భార్య కూడా ఉందండి, ఏముందిరా నీ భార్యకి, ఫోన్లో మాట్లాడాడండి. ఫోన్లో ఏం మాట్లాడు, నేను చెప్పాడా? లే. నీ చెప్పాడా? లే. సారంట బైక్ వేసుకొస్తుంటే ఆ బైక్ ఆపి వచ్చేలోపు పెద్దగా ఈ అమ్మాయి వాయిస్ వినపడిందంట. ఈ అమ్మాయి ఎవరు ఫోన్లో మాట్లాడుతుంటే ఆ వాయిస్ కూడా వినపడిందంట. ఆధారం మాత్రం ఏముండవు. ఆధారం ఉన్నాయి సార్. ఎక్కడ ఉంది నీ భార్య చెప్పు. మాట్లాడినప్పుడు ప్రూఫ్ ఇద్దరు ముగ్గురు కూడా ఉన్నారు. ప్రూఫ్ కూడా వాళ్ళతో మాట్లాడి కూడా ప్రూఫ్ ఉంది. నైట్ టైము ఇద్దరు తినేసారు ఇంట్లోకి వచ్చి. గింజేసారు కదా సార్, ఇట్లా గొడవ పెడుతుంటే ఆయన కూడా ఫోన్ చేసుకొని మాట్లాడండి, ఏం సంగతి ఏం కథ ఇవ్వగలరా అంటే నాది కరీంనగర్, నాది ఆమె ఫోన్ చేస్తే నేను మాట్లాడుతున్నా అని కూడా మాట్లాడండి వాడు. సిగ్గులేనుడా. వెళ్ళాము ఏమి చేయలేదు, ఫోన్ మాట్లాడిందంట, ముగ్గురు నిలబడంట, ఫోన్లోకి అడిగాడంట. ఏం మాట్లాడింది ఫోన్లో ఒక ముక్క చెప్పట్లా. ఈడ అన్న కొడుకు ఫ్రెండ్ అని చెప్తుంది ఈ అమ్మాయి. ఏం కాదని చెప్పి వచ్చి బెదిరించాడు. ఎందుకంటే తంతున్నాడు కదా, తన పెళ్ళ కూడా పెట్టేస్తే తన ఎంతమంది పెళ్ళ డోరు పూసుకుంటుంది. అది కదా ఇప్పుడు సొసైటీలో దొరుకుతుంది. ఈమె అమ్మ, నీలాంటి ఆడవాళ్ళు ఇలాంటి వాళ్ళ చేతులు ఎంతమంది మోసపోయారు. ఇంకా నీకు బుద్ధి రాదా? నీతి ఉండదా మీకు? అమ్మా నిన్ను ఒక్కడే క్వశ్చన్ అడుగుతా. అమ్మా ఏం జరిగింది నువ్వు చెప్పు, నీ మాట వింటాను నేను. అమ్మా నువ్వు వీళ్ళ కుటుంబానికి ఎందుకు ఎంటర్ అయ్యావు చెప్పు అసలు. నువ్వు వీళ్ళ కుటుంబానికి ఎంటర్ అవ్వడానికి వీళ్ళే కారణం సార్. చెప్పు, నువ్వు చెప్పు, నేను ఉడితే చెప్పు. చెప్తాను సార్. నేను నా భర్తకి దూరం అయ్యాను. నా భర్త బాబుని తీసుకున్నాడు, నేను పాపని తీసుకున్నా. నా భర్త ఇలాంటి స్టాడిస్టోడే. ఇప్పుడు ఈమె చెప్పిన దానికైనా స్టాడిస్ట్ లెక్క కనిపిస్తుంది. నువ్వు బాగా చెప్పావు, కరెక్ట్ చెప్పావు. అమ్మాండి అనలేకపోయా, నువ్వు చెప్పావు కరెక్ట్గా వీటి గురించి చెప్పు. అంతో నేను టార్చర్ పడలేకపోయినా సార్. చిన్నప్పుడే నాకు పెళ్లి చేసిరు. 13 సంవత్సరాల వయసులో పెళ్లి చేసిరు. 14 సంవత్సరాలకి కొడుకు పుట్టిండు. దాని తర్వాత పాప 4 సంవత్సరాలు పుట్టిండు. ఒక్క సంవత్సరం కూడా ఆయన నాతో లేడే. మా అమ్మ నాన్నకి నేను ఒక్కదానే బిడ్డనే. మాకు బాగా ఆస్తి ఉంది. ఆస్తికి ఆశపడి ఇల్లరికం వచ్చిండు సార్ నా భర్త. వచ్చిన తర్వాత బాబు కడుపులో పడ్డగానే 5వ నెల
5 నెలలు కడుపు కాగానే నన్ను వదిలేసి వెళ్ళిపోయిండు. ఆ భర్తతో? అవును సార్, రాలేదు. రెండో బిడ్డ కడుపులో పడ్డప్పుడు? ఫస్ట్ బాబు కడుపులో పడ్డప్పుడు రాలేదు. ఎందుకు రావట్లేవు అంటే, నీ ఆస్తి మొత్తం నా పేరు మీద రాసిస్తే వస్తా, లేకపోతే నీ బిడ్డతో కాపురం చేయను. అప్పుడు మా అమ్మ ఉన్నది సార్, దానికి మా అమ్మ ఒప్పుకోలేదు. ఏ బిడ్డ పుడుతుందో తెలియదు అప్పుడు నాకు. ఈ బిడ్డ నేను చేయాలి, నేనేం చేయాలి. నాకు పెళ్ళి ఇష్టం లేదు సార్, చదువుకోవాలి, మంచి జాబ్ చేయాలని నాకుండే. నా చదువు మానిపించేసి పెళ్ళి చేసిరు. నేను 10th చదువుకున్నాను. 10th క్లాస్లోనే నాకు పెళ్ళి చేసిరు. తెలుగు మీడియం చదువుకున్నాను. ఇంకా తర్వాత వెంకట్రావు రాలేదు, పెద్ద మనుషులలో పెట్టిరు. విడాకులు తీసుకోమంటే నేను దానికి అంగీకరించిన. నాకు వద్దు, చావో బతుకు, నేను వాడితోనే బతుకుతా, మా అంటే నేను చచ్చిపోతానేమో, మీకు దూరం అవుతా, అంతకంటే వేరే ఏముంటుంది. నన్ను ఇంత గర్వంగా పెంచి పెద్ద చేసి ఓ రాక్షసుడికి ఇచ్చి నన్ను పెళ్లి చేసిరు. మీ చేతులతోనే నాకు ఇంత విషయం ఇచ్చాడని మా అమ్మకి మా నాన్నకి నేను గట్టిగా చెప్పేసాను. పంచాయతీ తర్వాత తను వెళ్ళిపోయిండు, రాలేదు. బాబు పుట్టే రోజే వచ్చిండు. ఇంక 21 చేసి పంపించేసారు మా వాళ్ళు. అక్కడికి వెళ్ళాక కూడా చాలా రకాలుగా నరకం చూపెట్టిండు ఆస్తి కోసమే. కరకురాతి గుండెల్లో రగులుకున్న మంటల్లో కాలిమసైపోయే నమ్మని గూడు. కేవలం నా వెనుకున్న ఆస్తి, డబ్బు, వాటి కోసమే ఎన్ని తులాల బంగారం పెట్టిరు, వెండి పెట్టిరు. వాడికి ఎప్పుడు కావాలంటే అప్పుడు పైసలు, తిండి కూడా మా నాన్న వచ్చి రేషన్ వేసిపోయేది. ఆ తర్వాత మా అమ్మ చనిపోయింది. మా అమ్మ చనిపోతే మా నాన్న ఇంకో పెళ్ళి చేసుకుంటాడు. దినాలు అయిపోయాక ఈ ఆస్తి మొత్తం పోతుంది, మరి నీ పరిస్థితి ఏంటి అని మా అత్త, మా మామ అందరూ 10 మంది పెద్ద మనుషులను తీసుకొచ్చి మాట్లాడారు. అప్పుడు మా నాన్న అన్నాడు, నేను ఇంకో పెళ్ళి చేసుకున్నా కానీ ఈ ఆస్తులు మొత్తం నా బిడ్డవే. నా బిడ్డ పుట్టినాక నాకు కలిసి వచ్చింది, తనకే ఇచ్చేస్తే తన పిల్లలకే ఇచ్చేస్తా, కానీ నేను ఇంకో పెళ్ళి చేసుకుని ఏ ఆస్తి లేదు. నా కోసం మా నాన్న ఇంకో పెళ్ళి చేసుకోలేదు సార్. ఎక్కడ నా భర్త నన్ను చంపేస్తాడో ఈ ఆస్తులు లేకపోతాను భయంతో. రాబందుల రాజ్యంలో రాకాసుల మూకల్లో ఎలా ఎలా ఏడ బతకగలవమ్మా. సింగరేణిలో జాబ్ వచ్చింది, గోదరికని వెళ్ళినాం. గోదరికన్లో ఉన్నాం. ఎవరితో మాట్లాడినా అనుమానిస్తాడు సార్, ఎందుకంటే ఆస్తి అమ్ముకరా నాకు పైసలే. అయినా భరించుకున్నా సార్. ఎవరితో చిన్న పిల్లలతో మాట్లాడినా కానీ వాడి దగ్గర కొన్నావా అని అడుగుతాడు సార్. గుడికి వెళ్తే వెనక పక్క చీర నలిగింది, ఎవరి దగ్గర కొన్నావా అని అడుగుతాడు సార్. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసింది, బ్రతికుండంగనే కోసి నా గుండెను విసిరేసావే. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసింది, బ్రతికుండంగనే కోసి నా గుండెను విసిరేసావే. పూలు మంచం మీద పూలు పడిపోతే ఇప్పుడు ఎవడొచ్చి నీ దగ్గర పోయిండు, ఈ పూలు ఎందుకు పడిపోయినాయి అని అడుగుతాడు సార్. ఏం చెబుతున్నా నిజమే అనుకున్నా, గుడ్డిగా నమ్మేసా గొర్రెని నేనేగా. నా సంతోషం నువ్వే అనుకుంటే కన్నీళ్ళిచ్చావా కానుకలాగా. తాళాలు వేసి పడుకుంటాడు సార్, బెడ్రూమ్, హాల్, కిచెన్ అన్ని తాళాలు వేసి పడుకొని కూడా ఈ చెయ్యి వాసన వస్తలేదు, ఈ చెయ్యి వాసన వస్తుంది. ఇప్పుడు నువ్వు ఎవరి దగ్గర పడుకున్నావు?
మరి నేను ఇప్పుడు నువ్వు ఉన్నావు నేనున్నా ఇంకెవరి దగ్గర ఉన్నా నేను అంటే లేదు, ఇప్పుడు ఎవరో వచ్చిపోయారు, కిటికీల నుంచి వచ్చిపోయారు, అక్కడి నుంచి వచ్చిపోయారు, ఎక్కడి నుంచి వచ్చిపోయారు. రోజుకొక టార్చర్ సార్. ఆయన ఇంటికి వస్తుండంటే నేను తెల్లారితే బ్రతుకుతానో చచ్చిపోతానో కూడా తెలీదు. అలాంటి టార్చర్ని అనుభవించి నాకు హార్ట్ పెయిన్ కూడా వచ్చేస్తుంది. హార్ట్ బీట్ ఎక్కువగా ప్రెజర్ అయ్యి గుండె లోపల వాస్తుంది టెన్షన్ పెట్టుకుంటే. డాక్టర్లు చెప్పారు టెన్షన్ పడితే చనిపోతుంది, నీ భార్య టెన్షన్ పడ్డానికి కారణం నువ్వే, ఇప్పటికైనా మారని. ఎన్నో హాస్పిటల్ ఎంతోమంది డాక్టర్లు 2-3 గంటలు కూర్చోబెట్టుకొని కూడా చెప్పినా మారలేదు సార్ తను. అలాగే అతని టార్చర్లు ఎక్కువైపోతున్నాయి, నేను భరించుకోలేక సూసైడ్ చేసుకుని టాబ్లెట్లు కాకుండా టాబ్లెట్లు ఒక 10 వేసుకుని చనిపోతాను అనుకోను. నీ మెడలో తాళి నీ పాలిట ఉరితాడు, నీ జడలో పాడి అది నల్లని త్రాచే చూడు, నీ కన్నుల కాటుక నీ కళ్ళే మూసిందా, ఈ కళ్యాణం వేదిక నీ గొంతు మూగ చేసిందా. సీరియస్ అయింది, హాస్పిటల్కి తీసుకెళ్ళారు, నార్మల్ అయిపోయినా. మళ్ళీ ఇంటికి వచ్చినాక మళ్ళీ ఆయన టార్చర్ ఆగలేదు. ఆయన టార్చర్ ఆగకపోతే ఇంకా నేను ఎందుకు బతకాలే, నేను ఇప్పుడు చావు కోసం లేకపోయి తిరిగి వచ్చిన ఆయన ఇలాగే చేస్తున్నాడని వాడు బాధ భరించలేక 40 గోళీలు కలుపుకుంటాను. నేను చచ్చిపోతా, ఇన్ని రోజులు నా బిడ్డల కోసం నేను ఆలోచించిన, ఇంకా ఎందుకు బతకాలి, నాకు ఇదే నరకం అనేసి తాగి. అప్పుడు కూడా నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళలే, చస్తే చావని. వాడు ఉన్నప్పుడు ఆడవాళ్ళు కూడా నాతో మాట్లాడారు సార్. వాళ్ళు భయపడి వాళ్ళు మాట్లాడితే కూడా తీసుకుపోయి ఎవరి దగ్గర పెడుతుంది, ఎందుకు మాట్లాడుతున్నావు అంటాడు. చుట్టుపక్కల వాళ్ళు కూడా వాడు ఉన్నంతసేపు మాట్లాడారు. అట్లా ఉంటే వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి అమ్మాయికి ఏదైనా జరిగితే నీ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తూ నువ్వు పెట్టిన టార్చర్లన్నీ చెప్తూ ఇన్ని రోజులు మమ్మల్ని అమ్మాయి ఆపింది, ఇది నా ఇల్లు, నా సంసారం, నా భర్త, అలాంటప్పుడు మీరు ఎవరు ఏం మాట్లాడొద్దని మమ్మల్ని అందరిని ఆపింది. కానీ ఇప్పుడు సావు బతుకుల్లో ఉండి కొట్టుకుంటుంది, నువ్వు చూస్తూ ఉన్నావు, బెడ్రూమ్లో తాళం వేస్తున్నావు, నా పిల్లలు వెళ్ళి చెప్పారు ఇలా జరిగింది అనేసి. హాస్పిటల్ తీసుకెళ్ళారు సార్. 15 డేస్లో వేసుకునేసరికి పాయిజన్ అయిపోతుంది, 15 డేస్ కంటే ఎక్కువ బతకదు అని డాక్టర్లు చెప్పారు. మరి విడాకులు ఎప్పుడైంది? విడాకులు కాలేదు సార్. అదే అక్కడ నుంచి ఎట్లా వచ్చావు మరి? నువ్వు అక్కడ నుంచి ఎట్లా అంటే తప్పించుకొని రాలేదు సార్, పోలీస్ స్టేషన్లో రాసుకొని వచ్చిన. నా మీద అతను ఎప్పుడు కూడా కంప్లైంట్ చేయకుండా ఎస్ఐ గారు రాసిచ్చిండు, ఫేవర్గా రాశారు సార్. అవును సార్. నేను 15 రోజులు 4 రోజుల్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే పోయిందని కేసు పెట్టిండు నా మీద. నేను ఎక్కడికి పోలేదు. అయితే 5 రోజుల తర్వాత నేను మా ఆయనకు వాళ్ళు ఫోన్ చేసిరు, మా దగ్గరే ఉన్నది, విజయ్ని వచ్చి తీసుకోపోంటే పంపించండి అన్నాడు. వచ్చినాను సార్. వచ్చిన తర్వాత తాళం వేసింది, ఇంట్లో లేడు, పిల్లలు లేరు, తను లేడు. ఫోన్ చేస్తే నేను కొత్తగూడెంలో మా అక్క దగ్గర ఉన్నా, నువ్వు ఎందుకు వచ్చినావు, నీ మీద నేను పోయినావు అని కేసు, అట్లా లేదు కేసు పెట్టినా అని అన్నాడు. నేను వస్తా కొత్తగూడెం మీ అక్క వాళ్ళ ఇంటికని నేను చెప్పగానే ఎస్ఐకి ఫోన్ చేసిండు సార్. ఫోన్ చేసి ఇక్కడికి వస్తా అంటుంది సార్, ఇంటికి వచ్చిందని. ఎస్ఐ గారు నాకు ఫోన్ చేసి లేదమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళకు, నువ్వు అక్కడే ఉండు, రేపు పొద్దున అంటే నేను నైట్ వెళ్ళిన 9 అయిపోయింది, రేపు నీ భర్తను పిలుద్దాం మాట్లాడదామమ్మా ఏం జరిగిందో. 4 రోజులైనా రాలేదు సార్. నేను ఎస్ఐ సార్కి ఫోన్ చేసి అడిగిన, ఏం సార్ వస్తలేడు, నా పిల్లల్ని చూడకుండా ఉంటున్నా కదా సార్, నేను వెళ్ళిపోతా సార్ నా పిల్లల దగ్గరికి అంటే, లేదు వస్తాడని ఆయన ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చిండు. ఒక 10 మంది మనుషులని తీసుకొని స్టేషన్కి వచ్చిండు డైరెక్ట్గా. నన్ను అడిగిరు, అమ్మ నీకేం కావాలి, నాకు నా భర్త నా పిల్లలు కావాలి సార్. మీరు సిఐ గారు అన్నారు, మీరు అందరు కలిసి ఉండండి, నీకు టైం ఇస్తున్నా, అమ్మాయి ఇక్కడ ఉండని అంటుంది, మనగూరులో ఇక్కడ ఉండని అంటుంది, హైదరాబాద్లో వెళ్ళిపోయి అక్కడే ఉందాం అంటుంది. ఎందుకంటే నువ్వు పెట్టే మెంటల్ టార్చర్ తట్టుకోలేక, నువ్వు ఆలోచించుకొని చెప్పు ఎప్పుడు పోతావు, ఈ ఇల్లు ఎప్పుడు కాల్ చేస్తావు, ఇవన్నీ చెప్పి నువ్వు నీ భార్య పిల్లలు తీసుకొని వెళ్ళిపో,
నేను సస్తే మీరు హైదరాబాద్కు పోను. సరే నువ్వు హైదరాబాద్ పోతే ఇంకెక్కడికన్నా పోయ్యా, తర్వాత నాకు ఈ భార్య వద్దు, నాకు అవసరం లేదు అన్నట్టు. అవసరం లేదన్నాక వాళ్ళ అక్క వచ్చి పోలీస్ స్టేషన్లోనే నన్ను రక్తం వచ్చేలా కొట్టింది. పోలీస్ స్టేషన్ ముందలనే మీరు ఇంత అరాచకాన్ని చూపిస్తే 4 గోడల మధ్యలో నువ్వు ఎంత నరకం చూపెట్టుంటావురా, అవన్నీ భరించలేక సూసైడ్ చేసుకుని ఉంటుందని విడాకులు అడిగినా సార్ నేను. అంటే పెద్ద మనుషుల మధ్యలో ఇస్తా అన్నాడు. నాకు కోర్టులో విడాకులు కావాలని చెప్పిన. పెద్ద మనుషుల విడాకులు చెల్లవు, నేను చదువుకున్నా కాబట్టి నాకు కోర్టులో విడాకులు కావాలి, నేను కోర్టులోనే తీసుకుంటా అంటే 15 రోజులలో లెటర్ పంపిస్తా అని చెప్పిండు. నువ్వు 15 రోజులలో లెటర్ పంపి 2 సంవత్సరాలకి లెటర్ పంపి, కానీ అమ్మాయి మళ్ళీ పోయింది, వానితో పోయింది, వీనితో పోయినా నువ్వు కంప్లైంట్ ఇవ్వడానికి లేదు, అమ్మాయి వెళ్ళిపోతుందని నాతో ఒక లెటర్ రాసి ఆయనతో ఒక లెటర్ రాసి వచ్చేసారు. నా కొడుకుని అడిగితే నా కొడుకు రానన్నాడు. బిడ్డతో వచ్చిన సార్, బిడ్డతో వచ్చి మా నాన్న దగ్గర నేను ఉంటున్నా. ఇన్ని కష్టాలు నువ్వు చూసావు, మగాళ్ళు ఎలా ఉంటారో నీకు తెలుసు. తెలుసు సార్, తెలుసు. ఎంత టార్చర్ పెడతారో తెలుసు. తెలిసినప్పుడు నువ్వు నీ మొగుడికి ఇతనికి ఏమైనా తేడా ఉందా చెప్పు, నిజాయితీకి చెప్పు. తేడా ఏం లేదు, ఏం లేదు. నువ్వేమన్నావు, ఆడికెళ్తే ఈ ఆడికి వెళ్ళావు, పూలు వెళితే ఎవరితో ఉన్నావు, చీరలు వెళితే ఎక్కడ వచ్చావు, ఇన్ని అన్నాడు కదా. ఈ అమ్మాయిని ఏమన్నాడు ఇతను, పూలు మాట్లాడింది అది అక్రమ సంబంధం అన్నాడా? అన్నాడు సార్. నువ్వు పడే టార్చర్కి ఈ అమ్మాయి పడే టార్చర్కి మగాడి మూలంగా ఏమైనా తేడా ఉందా? లేదు సార్. నీ మూడు ఎంత ఎదవో ఇదంత ఎదవేగా, క్లియరేగా, నోటితో చెప్పు. అవును సార్, స్పష్టంగా. నువ్వెంత ఏడ్చావో నీ మొగుడు కజ్జెప్పి అంతే ఏడ్చింది ఈ అమ్మాయి తన మొగుడు కజ్జెప్పి. ఇలాంటి వాడు ఇతను తెలిసి, ఇతనికి ఆల్రెడీ పెళ్ళయింది, బిడ్డలున్నారు తెలిసి, ఇలాంటి వాడి వల్ల మళ్ళీ ఎందుకు ఇరుక్కున్నావు? పోయి ఎందుకు ఇరుక్కున్నా అంటే అతనికి నాకు ఏం సంబంధం లేదు సార్. అతను ఎవరో కూడా నాకు తెలియదు, అతని పేరు తెలియదు. ఇతనికి చుట్టాలు ఉన్నారు, వాళ్ళు మా ఇంటి పక్కకు ఉన్నారు, వాళ్ళ కోసం నేను వచ్చేది పోయేది. నేను పొద్దున్న లేస్తే పనికి వెళ్ళిపోయేదాన్ని సార్, సాయంత్రం రాగానే బట్టలు మిషన్ కుట్టుకునేదాన్ని. మా అమ్మాయి ఫంక్షన్ అయింది సార్, మా అమ్మాయి ఫంక్షన్ అయితే వీళ్ళ అమ్మ వచ్చి, మా అమ్మాయి ఫంక్షన్ 2 రోజులు ఉందనగా ఇంటి ముందర డ్రమ్ములు, నీళ్ళ డ్రమ్ములు అన్నీ తెచ్చిపెట్టిన ఫంక్షన్ కావాలి, అన్నీ ఎత్తేసి వెళ్ళిపోయింది. నేను షాప్కి వెళ్ళి వచ్చేసరికి మా అమ్మాయి ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ అంటే, ఈ రాజు వాళ్ళ అమ్మ వచ్చి ఇవన్నీ ఎత్తేసిపోయిందమ్మ, పెద్ద గొడవ పెట్టిపోయింది అనేసి అంది. మా పెద్దమ్మ నేను ఇంట్లో మా అమ్మాయి ఫంక్షన్ కానీ అప్పాలు చేస్తున్నాం. మళ్ళీ వచ్చింది సార్, ఆ పడేసిన డ్రమ్ములు కూడా నేను మళ్ళీ పెట్టుకుంటే మళ్ళీ వచ్చి మళ్ళీ ఆ డ్రమ్ములన్నీ ఎత్తేస్తుంది బయట. ఏమంటుంది, నా కొడుకును ఉంచుకున్నావు, నా కొడుకుకి నీకు సంబంధం ఉంది, వీళ్ళ అమ్మే నా కొడుకుకి నీకు సంబంధం ఉంది, నా కొడుకు నీకు 20,000 రూపాయలు తీసుకొచ్చిస్తే నువ్వు నీ బిడ్డ ఫంక్షన్ చేసుకుంటున్నావు. అబద్ధం సార్, అబద్ధం సార్. లేదు సార్, అబద్ధం సార్. అతనికి నాకు అప్పుడేం సంబంధం లేదు సార్. నేను నా పిల్లలు 2 మీద ఒట్టే చెప్తున్నా సార్. నాకు ఇంకో మగవాడు ఎందుకు సార్, నాకున్న మగుడే నాకు వద్దని వదిలేసి వచ్చినాక ఏం సంబంధం లేదు సార్ అతనికి నాకు. అప్పుడు ఒకటే చెప్పండి సార్. ఇప్పుడు నీ మాటలన్నీ, నీ భర్త చెప్పిన కథలన్నీ నిజమే, నేను నమ్ముతా. అమ్మా నిజం, టార్చర్ పెట్టాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మ వచ్చింది, నా కొడుకు నువ్వు ఉన్నావు, 20,000 నువ్వు తీసుకున్నావు, అబద్ధం అన్నావు. అబద్ధం నేను నమ్మా, అబద్ధం అన్నావు. ఇవన్నీ ఇప్పుడుదా నువ్వు చెప్పిన నిజాలే నమ్ము. ఎప్పుడు ఏమి నమ్మటం నేను మానేస్తున్నానంటే, ఇంత నిజాయితీగా బతికిందానివి, మొగుడి దగ్గర ఉండగా ఎలాంటి అక్రమ సంబంధం పెట్టుకుని దానివి, ఆ మొగుడు అనుమానమన్నీ అబద్ధాలు అని చెప్పిన దానివి, ఈ అమ్మాయి మొగుడితో నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నావంటే నేను ఎలా నమ్మా చెప్పు, నేను ఎలా నమ్మ, నువ్వే చెప్పు. నేను ఏ తప్పు చేయలేదు సార్. అతనితో నీ సంబంధం లేదా? అప్పుడు సంబంధం లేదు సార్. తర్వాత అంటే వీళ్ళు పెట్టిన గోళలు, వీళ్ళు పెట్టిన అదే తప్పు. నేను ఇప్పుడు వాళ్ళ అమ్మ తిట్టింది మా అబ్బాయితో సంబంధం ఉందని, పెళ్ళాన్ని తిట్టింది నా మొగుడితో సంబంధం ఉందని లోకులు 100 అంటారు. నీ మొగుడు చాలా అన్నాడు, నీ మొగుడు నువ్వే అన్నావుగా తెగ అనుమానిస్తాడు. నీ మొగుడు అనుమానించి తిట్టినప్పుడేమో నువ్వు ఏ మగాడితో అక్కడ సంబంధం పెట్టుకోలేదు సార్. ఎవరితో బయట ముసలమ్మ, ఎవరితో బయట ఒక ఆడది రాజుతో సంబంధం ఉందంటే చలో తీసి సంబంధం పెట్టుకుంటావా?